presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers. హాయ్ హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సిజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి స్వాగతం సుస్వాగతం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చేసింది మీ సిజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. మరి ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. తెలంగాణ క్యాపిటల్, తెలుగు ప్రజలకు స్వర్గధామం, కలల నగరం, భవితను తీర్చిదిద్దే నగరంగా గుర్తింపు పొందడంతో పాటు మెట్రోపాలిటన్ సిటీగా ఎదుగుతోంది మన హైదరాబాద్. సౌత్ ఇండియాలోనే కాదండోయ్, టోటల్ ఇండియాలో ఫేవరెట్ సిటీగా గుర్తింపు తెచ్చుకుంటోంది. భావి జీవితం సుందరంగా సౌకర్యంగా గడపాలని కోరుకునే వారికి డెస్టినేషన్ సిటీ అని అందరూ అంగీకరించే స్థాయిలో హైదరాబాద్ ఎదిగింది, ఎదుగుతోందని ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. గ్రోత్ కు క్యాపిటల్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో సిటీలో రియాలిటీ రంగం మరింత జోరందుకుంది. దీంతో సిటీలో కొత్తగా ప్రాపర్టీ కొనాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొనుగోలుదారులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు వారికి కావాల్సిన బడ్జెట్ లో అన్ని ప్రాపర్టీలను ఒకే వేదికపై ఉంచే క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ మార్చి 8 నుంచి 10 వరకు ప్రాపర్టీ షో నిర్వహించనుంది. అన్ని ప్రముఖ రియాలిటీ కంపెనీలు, బ్యాంకులు, నిర్మాణ రంగానికి చెందిన సంస్థలు ఈ ఈవెంట్ లో పాలు పంచుకోనున్నాయి. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2024కు టైటిల్ స్పాన్సర్ గా అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ వ్యవహరిస్తోంది. పల్లాడియం ప్లస్ స్పాన్సర్ గా శ్రీముఖ్ నమితా హోమ్స్, అలాగే పల్లాడియం స్పాన్సర్స్ గా హానర్ డెవలపర్స్ వ్యవహరిస్తోంది. ప్లాటినం ప్లస్ స్పాన్సర్స్ గా మై హోమ్ కన్స్ట్రక్షన్స్, టర్మినైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ప్లాటినం స్పాన్సర్స్ గా ఎస్ఎంఆర్ బిల్డర్స్, జనప్రియ ఇంజనీర్ సిండికేట్, వర్టెక్స్ హోమ్స్, ఇండీస్ రాజపుష్ప ప్రాపర్టీస్, ప్రెమాక్ ప్రాజెక్ట్స్, రామ్కి ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్, హాల్మార్క్ బిల్డర్స్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సుమధుర ఇన్ఫ్రాకాన్, ఆరోబిండో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అశోక బిల్డర్స్ ఇండియా, అలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ప్రాజెక్ట్స్, గ్రీన్ మార్క్ డెవలపర్స్ వ్యవహరిస్తున్నాయి. ఇక ఈ ప్రాపర్టీ షోకు డైవన్ స్పాన్సర్లుగా ఊర్జిత ప్రాజెక్ట్స్, ఆర్వి నిర్వాణ్ జైన్ కన్స్ట్రక్షన్స్, వికే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సల్లాపురియా సత్వా గ్రూప్, వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్, ఏపీఆర్ ప్రాజెక్ట్ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు మనం గ్రీన్ మార్క్ డెవలపర్ సేల్స్ మేనేజర్ విజయ్ బాబు గారితో ఉన్నాము. హలో అండి. ఇప్పుడు జరగబోయే క్రెడాయ్ ప్రాపర్టీ షో, దానికి మీరు ప్లాటినం స్పాన్సర్ గా ఉన్నారు, దాని గురించి డీటెయిల్స్ చెప్పరా? వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఈ 13th ఎడిషన్ క్రెడాయ్ ప్రాపర్టీ షోలో మేము పార్టిసిపేట్ చేస్తున్నందుకు. ప్రాస్పెక్ట్ బయర్స్ మేము అందరినీ మీట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది మాకు ఇక్కడ. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే, క్రెడాయ్ ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్స్ షోకేస్ చేయబోతున్నారు? మేము వస్తుంది ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ లో బిగ్గెస్ట్ విల్లా ప్రాపర్టీ మేఫేర్ సన్ రైజ్ విల్లాస్. సో టోటల్ గా 63 acres, 558 విల్లాస్. సో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తో మేము వస్తున్నాం. విల్లాస్ లో మనం ఇస్తున్న క్లబ్ హౌస్ కూడా 1 lakh SFT క్లబ్ హౌస్. సో అన్ని కూడా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ విత్ జాకోజీ, 11,000 SFT లో జిమ్ ఇస్తున్నాము. గెస్ట్ సూట్స్ వస్తున్నాయి. 38,000 SFT లో ఓపెన్ పార్టీ లాన్ ఏరియా ఉంది. 3 ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి. సో ఎవ్రీ ఎమ్యూనిటీ దీంట్లో ఇస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ గ్రీనరీ పరంగా తీసుకుంటే 6 వచ్చి సెంట్రల్ పార్క్స్ కూడా వస్తున్నాయి మన దాంట్లో. ఇప్పుడు మనం ఆర్వి నిర్మాణ్ ఎండి రామచంద్ర రెడ్డి గారితో ఉన్నాము. నమస్తే సార్, ఎలా ఉన్నారు? క్రెడాయ్ ప్రాపర్టీ షోలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, సో దాని గురించి అప్డేట్స్ చెప్పరా? దిస్ ఇస్ అ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ది పర్చేజర్. ఎందుకు అంటే ఒక ప్లాట్ కావాలన్నా, అపార్ట్మెంట్ కావాలన్నా, విల్లా కావాలన్నా, ఫామ్ హౌసెస్, ఫామ్ ప్లాట్స్ కావాలనుకున్నా కానీ 100% రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్, క్రెడాయ్ మెంబర్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. కాబట్టి మీరు అన్ని ప్రాపర్టీస్ గురించి వేరీ చేసుకొని, తర్వాత కంపేర్ చేసుకొని, తర్వాత డీటెయిల్స్ తీసుకొని మీరు ఒక డిసిషన్ కు రావడానికి 100% దిస్ ఇస్ అ గుడ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఈ క్రెడాయ్ ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్స్ షోకేస్ చేయబోతున్నారు? మా ప్రాజెక్ట్స్ అన్ని మేము చేస్తున్నాము. మియాపూర్లా విజయ్ భారత్ ఆర్వి నిర్మాణ్ LLP వనమాలి ప్రాజెక్ట్స్, తర్వాత కొండాపూర్లా ఆర్వి విభుమన్ ప్రాజెక్టు,
తర్వాత ఆర్వి సమృత ప్రాజెక్టు, విల్లా ప్రాజెక్టు, ఆర్వి అక్షోభ్య ప్రాజెక్టు, అలాగే రావిర్యాల కొత్తగా విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాము. దట్ ఈస్ ఆల్సో వీఆర్ డిస్ప్లేయింగ్. ఆర్వి ఉద్దీప్త ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కర్మన్ ఘాట్ల, అది కూడా వీఆర్ డిస్ప్లేయింగ్. కాబట్టి మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్స్ అండ్ ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్, సౌత్ సైడ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్రాపర్టీ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సొంతిల్లు అంటే ఓ స్వప్నం, ఓ పెట్టుబడి మార్గం. ఇవాల్టి ఇన్వెస్ట్మెంట్ రేపటి బంగారం లాంటి రాబడులు అందించాలనేది గిరిధారి సంస్థ మోటో. రియాలిటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోన్న హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలలో ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ కస్టమర్లకు సిరులు కురిపించే బృహత్తర బాధ్యతను తలకెత్తుకుంది గిరిధారి. పర్ఫెక్ట్ ప్లానింగ్, అక్యురేట్ ఎక్స్పెక్టేషన్స్ తో కస్టమర్లకు లాభాల పంట అందిస్తోంది. అందుకే గిరిధారి అందించే ప్రతి ప్రాజెక్టుకు కస్టమర్ల నుండి రిమార్కబుల్ రెస్పాన్స్ లభిస్తోంది. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ప్రగతి పరుగులు తీసే ప్రాంతాలను ముందే గుర్తించి ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఫ్యూచర్ ఐటీ డెవలప్మెంట్ ఫోకస్ అయిన బుద్వేల్ సమీపంలోని కిస్మత్పూర్ వద్ద గిరిధారి డెవలప్ చేసిన లేటెస్ట్ టాప్ క్లాస్ మల్టీప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. బుద్వేల్ ఐటీ పార్క్ సమీపంలో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాలతో ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. లాభార్జనే ధ్యేయంగా కాకుండా కస్టమర్ల సంతోషమే లక్ష్యంగా ప్రాజెక్టులు చేపడుతోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ లో ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాస్పెరా కౌంటీలో లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లాస్ చాలా సూపర్ గా ఉన్నాయని ఇక్కడ ప్రాపర్టీలు కొనుగోలు చేసిన కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాస్పరా కౌంటీ అనేది యాక్చువల్లీ ప్రాస్పరా అంటే ప్రాస్పరస్ ఉండేటట్టు ఆ నేమ్ సూచి చేసి ఆ నామకరణం చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే కిస్మత్పూర్ అనే ఆ లొకేషన్ ఎందుకు సూచి చేసుకున్నామంటే 6000 acres అంటే జూబ్లీహిల్స్లో ఈ కేబీఆర్ పార్క్ 470 acres నియర్ బై. ఈ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లయితే ఉన్నాయో అంతకు బెటర్గా, అంటే హైదరాబాద్ని ది బెస్ట్ జీరో పొల్యూషన్ ఏరియా ఏదంటే రాజేంద్ర నగర్, దాంతోపాటు హిమాయత్ సాగర్. ఆ వాటర్ హిమాయత్ సాగర్ వాటర్ ఎక్కడైతే మాకు వచ్చే రివర్, మన ముందర వచ్చే రివర్ ఫ్రంట్ వాటర్ ఈసా రివర్, దాని బిహైండ్ పక్కకి మన ప్రాస్పెరా కౌంటీ. యాక్చువల్లీ ప్రాస్పెరా కౌంటీ వాస్ అండ్ క్లైమేట్ పరంగా కానివ్వండి, ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి, ఏ రకంగా చూసుకున్నా 100%. అంటే సౌత్కి వెళ్ళి నార్త్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇట్స్ గుడ్ సైన్. అండ్ పక్కకి శ్రీకృష్ణ టెంపుల్ ఆల్సో ఉంది. అండ్ జూబ్లీస్కి వెళ్ళినా 10-15 minutes డ్రైవ్, గచ్చిబౌలికి వెళ్ళినా 10-15 minutes డ్రైవ్. అండ్ ఎయిర్పోర్ట్ ఆల్సో సేమ్. అంటే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, 10-15 minutes డ్రైవ్ ఇన్ ప్రాస్పెరా కౌంటీ ప్లేస్. హైదరాబాద్ని ది బెస్ట్ అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే పొల్యూషన్ లేని వాటర్ అండ్ పొల్యూషన్ లేని గాలి, మనిషి బతికేటి రెండే మీద. సో ఆ రకంగా మేము ఆ ఏరియాలో ఆ ప్రాస్పెరా కౌంటీ అనేది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ లావిష్ విల్లాస్. యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ చేస్తేనే కస్టమర్లకు బిల్డర్కు గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. బట్ మా సిచ్యువేషన్కి వస్తే మాకు ఎన్ని ప్రాజెక్టులు చేసినా ఒక 20 years బ్యాక్ తీసుకున్న కస్టమర్ కూడా ఈరోజు మాకు ఫ్రెండ్గా ఉన్నారు. 100% ప్రాక్టికల్గా ఉంటాం. కస్టమర్లు కూడా వాళ్ళకి టైం లేక వాళ్ళు బిజీ లైఫ్ అంతా ఉంటుంది కాబట్టి మాకు నమ్మకం ఇచ్చి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100% బిల్డ్ చేసి ఇవ్వాలి. కాబట్టి మేము 6 నిమిషాలు తప్పించి డెఫినెట్గా వాళ్ళకు ఆ ప్రాజెక్టు అందజేస్తాము. ఏ ప్రాజెక్ట్ అయినా ఉండని, విల్లాలు ఉండని, అపార్ట్మెంట్లు ఉండని, ఏదన్నా ఉండని డెఫినెట్గా వాళ్ళకి కృతజ్ఞత ఉంటాం. 100% వాళ్ళకి సెక్యూర్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. వాళ్ళకి ఏదైతే వర్డ్ చెప్తారో దాని రకంగా మేము వర్క్ చేస్తాం. కాబట్టి బ్రహ్మాండంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ అంచెలంచెలు ఎదుగుతూ ఇంత ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ప్రైమ్ లొకేషన్లు, ఆల్ సెగ్మెంట్ కస్టమర్లకు కేటర్ చేసేలా క్రేజీ ప్రాజెక్టులు, ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులు. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే వాసవి సంస్థ ప్రస్థానం గురించి ఇలాగే చెప్పాలి. న్యూ ఏజ్ థాట్స్ తో సెన్సేషన్ విక్టరీని సాధిస్తూ రియాలిటీ రంగంలో నావెల్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన వాసవి సంస్థ మార్కెట్ లో తన అగ్రస్థానాన్ని కంటిన్యూ చేస్తోంది. కస్టమర్ల ఆకాంక్షలు, కన్స్ట్రక్షన్ లో లేటెస్ట్ ట్రెండ్స్, అలా మోడర్న్ ఫీచర్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేయడం వాసవి స్పెషాలిటీ. ఆన్ టైం ప్రాజెక్టులను కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడం. మరోవైపు హ్యాపెనింగ్ ఏరియాలలో కొత్త ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తూ దూసుకుపోతోంది వాసవి గ్రూప్. ఇక ఇప్పుడు అందరి చాయిస్ గా మారిన సౌత్ హైదరాబాద్ లో అట్రాక్టివ్ ప్రాజెక్టులను తెర మీదకి తెస్తోంది. ప్రైమ్ లొకేషన్లలో ప్రాజెక్టులు అందరూ నిర్మిస్తారు. కానీ తాము ఎంచుకున్న లొకేషన్ తో పాటు
ప్రాజెక్టును కూడా ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకు మకుటాయమానంగా తమ ప్రాజెక్టులను తీర్చిదిద్దుతోంది వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్స్, సుపీరియర్ క్వాలిటీ, పర్ఫెక్ట్ టైమింగ్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2024లో హైదరాబాద్ స్ట్రాటజిక్ లొకేషన్ లో గ్రాండ్ ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేయబోతోంది. హాయ్ అభిషేక్ గారు. నాలుగు వైపుల నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్నిటినీ కవర్ చేసేటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది వాసవి అని అందరూ గంటాపదంగా చెప్పగలరు. సార్ 2024లో కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేశారా? ఏ వైపు స్టార్ట్ చేశారు? 2024లో లుక్ సౌత్ అని చెప్తాను నేను. ఓకే, ఎందుకలా? సో దిస్ ఇయర్ ద మెయిన్ ఫోకస్ ఇస్ ఆన్ సౌత్. సౌత్ మీకు లాస్ట్ ఎయిర్పోర్ట్ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి కూడా అక్కడ డెవలప్మెంట్ అనేది చాలా స్టాగ్నేషన్ ఉంది. సో అండ్ ఈ ఇయర్ మీరు చూస్తే కనుక రాజేంద్ర నగర్ దాని సరౌండింగ్స్ లో చాలా ప్రాజెక్ట్స్ రావడం జరిగింది అండ్ చాలా కంపెనీస్ రావడం జరిగింది అక్కడ. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ తోటి గచ్చిబౌలికి కూడా ఈ సదర్న్ కారిడార్ అనేది కొంచెం నియర్ బై కనెక్టివిటీ అయిపోయింది. And wherever if you want your investments to grow in a very good direction, in a right direction, లుక్ సౌత్ అనే చెప్తాను నేను. ఎందుకంటే మీకు సౌత్ లో ఈజ్ వెరీ గుడ్ అఫోర్డబుల్ నౌ, యూ కెన్ బై ఎట్ అ గుడ్ ప్రైస్. ఇప్పుడు ఉన్న మార్కెట్స్ లో 5 years లో హౌ విల్ ద సౌత్ బికమ్? సౌత్ ఆల్మోస్ట్ యూ కెన్ సీ 3 times ద ప్రైజెస్ గోయింగ్ అప్ అండి, బికాస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ టు కమ్. అండ్ ఎయిర్పోర్ట్ దగ్గరలో అండ్ ఈ జిఎంఆర్ ఏరోప్లేన్ సర్వీసింగ్ సెంటర్స్ ఇటువంటి అన్ని కూడా అక్కడ రావడం జరిగింది. నియర్ బై టు ద ఎయిర్పోర్ట్ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు కమ్ అప్ విత్ ఐటీ ఎగ్జామ్షన్స్ అనమాట. ఈ ఐటీ ఎస్టాబ్లిష్మెంట్స్, ఐటీ ఆఫీసెస్ అక్కడ స్థాపించడం జరిగితే సో దెన్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు రోల్ అవుట్. ఈ ఐటీ పార్క్స్ కూడా ఇంకొక 5 to 6 years లో అక్కడ గొప్ప వేలో రాబోతున్నాయి అక్కడ. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నేషనల్ హైవే విచ్ ఇస్ హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే. ఐ థింక్ లుక్ సౌత్ ఇస్ ద న్యూ పాలసీ ఫర్ 2024. వీఆర్ డూయింగ్ విల్లా ప్రాజెక్ట్ మా వాసవి గ్రూప్ తరఫున వాసవి ఫ్లోరా అని మేము చేపట్టాము. ఈ వాసవి ఫ్లోరా వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో రాజేంద్ర నగర్లో వస్తుందండి. మేదీపట్నం నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో పీవీఆర్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది. జస్ట్ మీరు పీవీఆర్ ఎక్స్ప్రెస్ హైవే దిగగానే రైట్ సైడ్ మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఉంటుంది. దాని ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ నైబరింగ్ బౌండరీయే మా న్యూ ప్రాజెక్ట్ ఇది. అయితే ఇది వాసవి ఫ్లోరా పేరుతోటి న్యూ ప్రాజెక్ట్ ఈ ఇయర్ మేము లాంచ్ చేయబోతున్నాము. ఈ ల్యాండ్ అక్వైర్ చేసాము, మేము పర్మిషన్స్ మేము అప్లై చేశాము. సిటీ డెవలప్ అవుతోందంటే జనాభా కూడా అంతే వేగంగా పెరుగుతోందనే విషయం అందులో అంతర్లీనంగా ఇమిడిపోయి ఉంటుంది. నగరం నడి ఒడ్డున ఆవాసం ఏర్పాటు చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు. అలాగే ప్రస్తుత ర్యాపిడ్ గ్రోత్ కారణంగా నగర శివార్లలో కూడా ధరలు బాగానే పెరిగిపోయాయి. మరోవైపు కూల్ లైఫ్ లీడ్ చేయటం కూడా సాధ్యపడటం లేదు. అలాగని మరీ మారుమూలలకు వెళితే ఎప్పటికీ డెవలప్ అవుతోందనే భయం. వీటన్నిటికీ సింగిల్ సొల్యూషన్ కావాలంటే జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ అందించే ప్రాజెక్టులను పరిశీలించాల్సిందే. ప్రశాంతత, ప్రగతి, హైవే ఫేసింగ్ అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ లాంటి ప్రాజెక్టులను అందిస్తోన్న సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణ తిరుమలగా ఎదుగుతోన్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్టు ఓపల్ పీస్ సిటీ. ప్రకృతి అందాల మధ్య సొంతింటిలో జీవించాలని అందరూ కోరుకున్నా ఆ అవకాశం అందరికీ రాదు. అయితే హైవే ఫేసింగ్ లో ఉంటూనే సెక్యూరిటీ, నేచర్ బ్యూటీ, నావెల్టీలతో ప్రాజెక్టులను అందిస్తోన్న సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ లేటెస్ట్ గా దాదాపు 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యాదాద్రి పుణ్యక్షేత్రం దగ్గరలో చక్కటి గ్రీనరీతో డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు ఓపల్ పీస్ సిటీ. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. 15 years బ్యాక్ ఇంత యాంటిసిపేట్ చేసి ఇంత మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు కదా, తర్వాత 10 ఏళ్ల తర్వాత యాదాద్రి అనుకోవచ్చు, హైదరాబాదే అనుకోవచ్చు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 20 years బ్యాక్ మనకు ఐఆర్ఆర్ ఉండేది, ఇన్నర్ రింగ్ రోడ్. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ లోపలే ఉండేటది మా సిటీ అంతా. తర్వాత మనకు ఓఆర్ఆర్. మరి ఈ 10 years లో అవుటర్ రింగ్ రోడ్ కంప్లీట్ కాకముందే అవుటర్ రింగ్ రోడ్ అంతా ఫిలప్ అయిపోయింది. ఎక్కడ మీకు 50,000 నుంచి ₹1,00,000 కన్నా తక్కువ గజం ఎక్కడ మీకు లేదు. ఈ మధ్యకాలంలో 1 year నుంచి వింటున్నాం రీజనల్ రింగ్ రోడ్ అని. అది కూడా సర్వే ఉంది, కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. అవుటర్ రింగ్ రోడ్ దాటింది, రీజనల్ రింగ్ రోడ్కి వెళ్ళి
రీజనల్ రింగ్ రోడ్ దాటి ఇంకా 10 కిలోమీటర్స్ ముందుకెళ్ళి ఎకరాల కోట్లలోకి వెళ్ళిపోయాయి. 10 ఏళ్ల క్రితం యాదాద్రిలో ఒక ఎకరం 3.5 లక్షల నుంచి 5 లక్షలు 10 లక్షల లోపల ఉండేది. ఇవాళ అక్కడే మీకు 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఎకరం ఉంది. అంటే జస్ట్ ఎలా పెరిగిందో చూడండి. నేను ఒకటే చెప్తానండి, ఇవాళ ఒక ఫ్యామిలీ, ఒక సగటు మనిషి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు డే అండ్ నైట్ కష్టపడి తన పిల్లల కోసం నాకంటూ ఒక సొంత ఇండ్లు ఉండాలి, సొంత ప్లాట్ ఉండాలని కష్టపడి హార్డ్ అండ్ మనీ సేవింగ్ చేసి పెట్టుకుంటారండి. అవన్నీ కూడా మంచి చోట ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాను. ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా, ఏ వెంచర్లో ఇన్వెస్ట్ చేసినా 1954 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, ఓనర్షిప్ టైటిల్ కరెక్ట్గా ఉందా లేదా, దీనికి ఎంతమంది ఓనర్స్ ఉన్నారు, గతంలో వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఏంటి, గతంలో వాళ్ళు ఎన్ని వెంచర్లు చేశారు, అసలు చేశారా లేదా మార్కెటింగ్ పెట్టుకుని మార్కెటింగే చేస్తున్నారా, ఇవన్నీ గమనించాలి. తర్వాత లోపల అమ్యూనిటీస్ ఉన్నాయా, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్, డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, సెక్యూరిటీ సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చూడాలి. ఇవాళ ప్లాట్ కొంటున్నా, ఇల్లు కట్టుకోవాలంటే ఆఫ్టర్ 5 years మాకు రైల్వేస్, రోడ్వేస్ దగ్గర ఉందా లేదా, బస్ సౌకర్యం ఉందా లేదా, ట్రాన్స్పోర్టేషన్, అలానే హాస్పిటల్స్ ఉన్నాయా లేదా, విద్యా సంస్థలు ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసుకోవాలి. ఎవరో చెప్పేశారని హడావుడిగా మనం వెళ్ళేసి ప్లాట్ కొంటే రాంగ్, అది కాదు. ప్రాపర్గా తన డబ్బంతా, లైఫ్ అంబిషన్ అంతా తీసుకెళ్ళి ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నంటే ఇవన్నీ కూడా ప్రాపర్గా చూసుకొని కొనాలి. అవన్నీ మా దగ్గర ఉన్నాయి, మా పీసీటీలో ఉన్నాయి, మీరు రావచ్చు, చూడొచ్చు. రియాలిటీ రంగంలో కస్టమర్లు కోరుకునే దానికి మించి అందించడం అనేది సవాల్. సరైన ప్లానింగ్, తిరుగులేని కమిట్మెంట్, ఫ్యూచర్ ట్రెండింగ్ అంచనా వేయగలిగే విజనరీ ఉంటేనే కస్టమర్లు 100% హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఈ విషయంలో ఇండస్ట్రీలో ది బెస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. దాదాపు 2 దశాబ్దాల కాలంలో ఎన్నో ప్రాజెక్టులు చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఎందరో కస్టమర్ల మనసు గెలుచుకుంది. నిఖిలా అంటే అఖిల ప్రజానికం మెచ్చే సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఫుల్ స్వింగ్ లో ఉంది. కస్టమర్లను విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది. సో ఇవాంటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత వి శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ మనం కంగ్రాచులేషన్స్ తో మొదలు పెట్టాలి శ్రీనివాస్ గారు, ఎందుకంటే రీసెంట్ గా సింగపూర్ లో ఏషియా లీడర్స్ కాన్ఫరెన్స్ లో మీకు ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది 2024. కంగ్రాచులేషన్స్ సార్. థాంక్యూ. ఈ మధ్యకాలం మీరు ఎక్కడ విన్నా కూడా మోఖిలా మనకి ఎక్కువ వినిపిస్తుంది. సో మోఖిలా అంటే నెక్స్ట్ వినిపించే పేరంటే నిఖిలా. సో లా బాగా కలిసింది కాబట్టి సో డెఫినెట్ గా ఇది బాగా కలిసి వచ్చినటువంటి ఏరియా మన రిథమిక్ గా కూడా ఉంది. సార్ మోఖిలా ఇలా ప్రోగ్రెస్ అవుతుంది అని కొన్నేళ్ల క్రితం గెస్ చేశారు కాబట్టి మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మోఖిలాలోనే ఎందుకు స్టార్ట్ చేయాలని మీకు అనిపించింది అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్? మనం కాలక్రమేణా కనుక మనం చూసుకుంటే ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఉంటాయో అక్కడ అన్ని రకాల నివాస యోగ్యమైన ప్లేసులకి మంచి డిమాండ్ ఉంటుంది. ఆ నివాస ప్రాంతాలతో పాటు మనకు కావాల్సిన అన్ని రకాల వసతులు అనగా సూపర్ మార్కెట్లు కానీ, రెస్టారెంట్లు కానీ, హాస్పిటల్స్ కానీ, ఇంకా అదర్ ఎమ్యూనిటీస్ కానీ డెవలప్ అవుతాయి. సో ఉద్యోగ కల్పన మనకి గచ్చిబౌలి, నియోపోలిసు, సైబర్ సిటీలో ఉంది కాబట్టి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ చుట్టుపక్కల 15-20 కిలోమీటర్ల గల ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఈ విషయం కనుక మనం గమనించినట్లయితే రింగ్ రోడ్డుకి అతి చెరువులో, నియోపోలిస్ కి 10 నిమిషాల దూరంలో మోకిలా సిచ్యువేట్ అయి ఉండటం ఒకటి, అలాగే గ్రీన్ జోన్ ను కవర్ చేసి ఉండటం వల్ల మోకిలాకి చుట్టూతా ఓన్లీ రెసిడెన్షియల్ ఏరియా అవటం వల్ల మోకిలాకి మంచి డిమాండ్ ఉంటుందని గమనించి బిల్డింగ్స్ కట్టినప్పటికీ కూడా మంచి గ్రీనరీతో కప్పబడి ఉంటుంది చుట్టూతా 4 పక్కల కూడా. అందువల్ల దానికి మంచి భవిష్యత్తు ఉంటుందని, నివాస యోగ్యమైనటువంటి ప్రాంతం అని గమనించి దాన్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఎక్కువ ప్రాజెక్టులు కూడా అక్కడే చేపట్టడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు రాయల్ గా మన రాయల్ పెవిలియన్ కూడా ధూమ్ ధామ్ గా వెళ్తుందండి. సిన్స్ ఇట్ స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా కస్టమర్స్ అంటే నిఖిలా మీద ఉన్నటువంటి ఒక నమ్మకం అలాంటిది. అంటే వేరే ఎన్నో కంపెనీస్ తో చూసుకుంటే ఇది ఇంకొంచెం వేగంగా మీ కంపెనీ ఇంకొంచెం హార్స్ పవర్ ఎక్కువ అవుతుంది సార్. దీనికి కారణం ఏంటంటారు? వై పీపుల్ ఆర్ చూసింగ్ నిఖిలా సో మచ్? ఇప్పుడు ఎవరైనా ఒక ఇల్లు గానీ ఒక ప్లాట్ గానీ కొనుక్కోవాలనుకుంటే వాళ్ళ డబ్బుకి భద్రత కావాలని కోరుకుంటారు. కరెక్ట్. సో నిఖిలా కన్స్ట్రక్షన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే లీగలీ వెరిఫైడ్ టైటిల్ తో పాటు ఆన్ టైం డెలివరీ. ఫస్ట్ ఏ టైం కి అయితే చెప్పామో ఆ టైం కన్నా ముందే షెడ్యూల్ కన్నా హెడ్ డెలివరీ చేయడం ఒకటి, బ్రోచర్ లో మనం ప్రామిస్ చేసిన అమ్యూనిటీస్ కన్నా ఒక 10% అడిషనల్ గా ఇవ్వటం 2, మూడోది క్వాలిటీతో కట్టడం, 4 స్పీడ్. ఈ 4 అంశాలు కూడా మమ్మల్ని మంచి సక్సెస్ ప్లేస్ లో ఉంచినాయి అని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. డెఫినెట్ మీరు చెప్పినవన్నీ కూడా ఎంత ఛాలెంజింగ్ థింగ్స్, చాలా కష్టమైన విషయం. అంటే మీరు ఇంతవరకు మన టోటల్ గా హైదరాబాద్ లో ప్రాజెక్ట్స్ ఎన్ని చేశారు సార్? ఇప్పుడు వరకు 11 ప్రాజెక్టులు చేయడం జరిగింది. మోకిలా ప్రాంతంలోనే 3వ ప్రాజెక్ట్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా చేస్తున్నాం.
వరల్డ్ క్లాస్ డిజైన్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, వర్సటైల్ ప్రాపర్టీస్, వెరీ గుడ్ ప్లానింగ్. ప్రజెంట్ జనరేషన్ ఇష్టపడుతున్న క్వాలిటీస్ ఇవి. ఇంకెక్కడా ఇలాంటి ఎమ్యూనిటీస్ ఉండవు అని అనిపించే హైరైజ్ ప్రాజెక్టులకే ఓటు వేస్తున్నారు. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి విషయంలో వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ప్రాపర్టీలు డెవలప్ చేయడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ప్రీమియం లివింగ్ను మరో మెట్టు ఎక్కించేలా ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ ప్రణీత్ గ్రూప్. అద్భుతమైన ఫీచర్లు, హై క్వాలిటీ కన్స్ట్రక్షన్, ప్రీమియం హౌసెస్ కొనాలనే వారి కలను నిజం చేయడంలో ముందుంటుంది ప్రణీత్ గ్రూప్. ఇక ఈ సంస్థ రీసెంట్ గా లాంచ్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్ ప్రణీత్ ప్రణవ్ ఇగ్జోరా. హైదరాబాద్ లో హై స్టాండర్డ్ లివింగ్ కు అత్యంత అనుకూలమైన కేపీహెచ్బి పరిసర ఏరియాల్లో ఐకానిక్ ప్రాజెక్ట్ గా దీనిని డెవలప్ చేస్తున్నారు. హలో ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు ప్రణీత్ గ్రూప్ ఎండి నరేంద్ర కుమార్ కామారాజు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, ప్రణీత్ గ్రూప్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఎన్ని ప్రాజెక్ట్స్ డెవలప్ చేశారు? ప్రణీత్ గ్రూప్ అనేది 2007లో స్టార్ట్ చేయడం జరిగింది. 2007 నుంచి ఇప్పటికి మోర్ దెన్ 16 years పీరియడ్లో 25+ ప్రాజెక్ట్స్ మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రస్తుతం 8 ప్రాజెక్ట్స్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఇప్పుడు మీరు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కదా సార్, ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా అనేసి. సో ఆ ప్రాజెక్ట్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా అనేది హైదర్ నగర్లో జేఎన్టీయూకి అతి దగ్గరలో సుమారు 9 ఎకరాల్లో 4 basements ప్లస్ 38 floors రెసిడెన్షియల్ హై రైజ్ టవర్స్ కడుతున్నాము. ప్రీమియం హై ఎండ్ టవర్స్. సుమారుగా 1500 పైచీలకు ఫ్లాట్స్, 2.5 and 3 bedroom ఫ్లాట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 1300+ SFT నుంచి 3000+ SFT దాకా ఉన్నాయి. మిడిల్ ఆఫ్ ది రెసిడెన్షియల్ హబ్ లైక్ నిజాంపేట్, ప్రగతి నగర్, జేఎన్టీయూ, బాచ్పల్లి ఏరియాల్లో క్రౌడెడ్ రెసిడెన్షియల్ లొకాలిటీలో ఒక 9 acres ఆఫ్ ల్యాండ్ మేము ఐడెంటిఫై చేసి దానిలో వన్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్ హై రైజ్ టవర్స్ కట్టబోతున్నాము. చాలా మోడర్న్ అమ్యూనిటీస్, 100+ అమ్యూనిటీస్ విత్ 50,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ అండ్ ఆల్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్ తో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాం. అండ్ మీరు స్పెషల్ ఫైనాన్స్ ఆఫర్ అన్నారు కదా, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? టిపికలీ ఒక బయర్ అనే వాళ్ళు ఇల్లు కొనుక్కుంటే 15 to 20% మార్జిన్ మనీ పెట్టేసి మిగతాది ఫినాన్సింగ్ ఆప్షన్ బ్యాంక్స్ నుంచి కానీ ఎన్బిఎఫ్సిస్ నుంచి కానీ తీసుకుంటారు. బట్ ఇక్కడ మనము మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్ కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకటి వచ్చేసి నో ప్రీ ఈఎంఐ ఆప్షన్. సో ఈ ఆప్షన్లో కస్టమర్ 15 to 20% పే చేసి బుక్ చేసుకున్న తర్వాత పొజిషన్ వరకు వాళ్ళు ఈఎంఐ పే చేయాల్సిన పని లేదు. సో పొజిషన్ వచ్చిన తర్వాత దే హ్యావ్ టు పే ఈఎంఐ ఫర్ దట్ పర్టికులర్ యూనిట్. రెండవది ఈఎంఐ హాలిడే. సో ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ నో ప్రీ ఈఎంఐ టిల్ పొజిషన్, సంబడీ కెన్ ఆప్ట్ ఒక 1 year 1.5 year మేము ఈఎంఐ పే చేయలేము, తర్వాత పే చేస్తాం. ప్రీవియస్ కమిట్మెంట్స్ ఏవైనా ఉంటే ఆ కమిట్మెంట్స్ నెక్స్ట్ 1.5 year కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈఎంఐ కట్టేదానికి ఎలిజిబిలిటీ అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు ఈ ఈఎంఐ హాలిడే ఆప్షన్ తీసుకోవచ్చును. తర్వాత ఫ్లెక్సీ ఈఎంఐ ఆప్షన్స్. సో ఈఎంఐలో కూడా ఫ్లెక్సిబిలిటీ, మేము ఇంతవరకే ఈఎంఐ కడతాము, మిగతా ఈఎంఐని వీ విల్ డెఫర్ ఇట్ టు పొజిషన్ ఆర్ డెఫర్ ఇట్ టు సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అనేవి. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది కస్టమర్. సో మా ఉద్దేశం ఏంటంటే ప్రోడక్ట్ నచ్చి వాళ్ళకు అనుకూలమైన, వాళ్ళకు అవసరమైన యూనిట్ దొరికినప్పుడు ఫినాన్షియల్ బర్డన్ వల్ల వెనక్కిపోకుండా వాళ్ళకి ఇష్టమైన ఇల్లు కొనుక్కునేందుకు గాను ఇన్ని రకాలుగా పేమెంట్ ఆప్షన్స్ డిఫరెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్తో మాట్లాడి మేము డిసైడ్ చేయడం జరిగింది. ఎంత ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నా ఆ ఇంటికి అందాన్ని తీసుకొచ్చేది మాత్రం రంగులే. జీవితం రంగుల మయంలా ఉండాలనే ఆలోచనతోనే మనం రకరకాల రంగులను ఆశ్రయిస్తాం. అయితే ప్రస్తుత కాలంలో ఇంటికి, ఆఫీసుకు రంగులు వేయించాలంటే ఆయా కలర్స్లో క్వాలిటీ, హెల్త్ కాన్షియస్, కాన్సెప్ట్ థింకింగ్ ఇలా ఎన్నో అంశాలు కలగలిసిపోయాయి. కన్స్ట్రక్షన్స్కు వెలుగులు అద్దుతూ కలకాలం పదిలంగా నిలిచేలా, మన్నికను కాపాడేలా నాణ్యమైన పెయింట్స్ అందిస్తోంది టెక్నో పెయింట్స్. కలర్స్ లో వెరైటీ లేదని మా కస్టమర్స్ ఫ్లాట్స్ కొనట్లేదు సినన్న. వేసిన వెంటనే వెలిసిపోతున్నాయని మా వాళ్ళు కొనట్లేదు కృష్ణారావు. ఈ పెయింట్ల గురించి తలుచుకుంటే దేవుడా బీపీ వచ్చేస్తుందండి. దీనికే బీపీ ఎందుకు సార్, టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్స్. 3000 పైగా షేడ్స్, పైగా వెలిసిపోని రంగు. రైట్ చాయిస్ అంటే టెక్నో పెయింట్స్. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. సిటీలో డస్ట్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో కట్టడాలు ఎప్పుడూ కలకలలాడుతూ కనిపించాలి అంటే నాణ్యమైన పెయింట్స్ ఎంతో కీలకం. ఇక ఈ విషయంలో టెక్నో పెయింట్స్ ఉత్పత్తులు ఇండస్ట్రీలోనే బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రీమియం సెగ్మెంట్లో ఇంటీరియర్ ఎమల్షన్స్లో టెక్నో సంస్థ అందించే పెయింట్స్ వర్షన్ పేరు క్లాసిక్. ఇది ఎంతో స్మూత్ ఫినిష్ ఉండే ఎమల్షన్. టెక్నో పెయింట్స్ ఉత్పత్తుల విశిష్టత గురించి ఆ సంస్థ టెక్నికల్ డైరెక్టర్ ఏ సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్.
హాయ్ సార్. హాయ్. సార్ ఇప్పుడు మనం ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే టెక్నో పెయింట్స్ ప్రీమియం ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? టెక్నో పెయింట్స్ లో వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్. దాంట్లో వచ్చేసి ప్రీమియం కేటగిరీలో ఇంటీరియర్ ఎమల్షన్ లో వీ కాల్ ఇట్ క్లాసిక్. క్లాసిక్ వచ్చేసి వెరీ స్మూత్ ఫినిష్ ఎమల్షన్ పెయింట్. ఇట్ కమ్స్ విత్ వెరీ గుడ్ వాటర్ రెసిస్టెన్స్, అట్ ద సేమ్ టైమ్ ఆల్కలీ రెసిస్టెన్స్. సో దానివల్ల ఏంటంటే మనకి వాల్స్ కి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. సిమెంట్ ప్లాస్టర్ లో ఉండే సాల్ట్స్ కానీ, తర్వాత ఏమైనా డాంప్నెస్ వల్ల బయటకు వచ్చే సాల్ట్స్ కానీ అవి బయటికి రాకుండా ఈ పెయింట్ అనేది కంట్రోల్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి లుక్ అండ్ ఫీల్ కూడా ఇట్ విల్ నాట్ గెట్ డ్యామేజ్ విత్ డాంప్నెస్. ఇన్ అడిషన్ టు దట్ మనకి ఇంటీరియర్ ఎమల్షన్ అన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ స్టెయిన్ రెసిస్టెన్స్, తర్వాత వాషబిలిటీ, తర్వాత స్క్రబ్ రెసిస్టెన్స్. ఈ పారామీటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఇంటీరియర్ ఎమల్షన్ మనం సెలెక్ట్ చేసినప్పుడు చూడాల్సినవి. ఈ క్లాసిక్ లో వెరీ గుడ్ స్టెయిన్ రెసిస్టెన్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ వాషబిలిటీ, యూ కెన్ వాష్ ఎనీ స్టెయిన్స్ ఆన్ ద వాల్స్. వెట్ క్లాత్ తోటి క్లీన్ చేస్తే యూ కెన్ గెట్ అవే విత్ ఎనీ స్టెయిన్స్. అది కాకుండా ఇంకా స్క్రబ్ రెసిస్టెన్స్, సో నంబర్ ఆఫ్ సైకిల్స్ ను ఈ స్క్రబ్ రెసిస్టెన్స్ సైకిల్స్ వచ్చేసి వెరీ గుడ్ నెంబర్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు లైఫ్ లో మెయింటెనెన్స్ తో ఎక్కువ లైఫ్ వస్తుంది. కంపెనీ వైపు నుంచి మనం వీఆర్ గివింగ్ 5 years వారంటీ ఫర్ దిస్ ప్రొడక్ట్. షేడ్స్ వచ్చి అగైన్ వీఆర్ ఆఫరింగ్ మోర్ దెన్ 2000 షేడ్స్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రొడక్ట్. సార్ ఇప్పుడు ఇంటీరియర్స్ మనం చాలా లావిష్గా డిజైన్ చేయించుకుంటాం, బట్ ఎంత లావిష్గా డిజైన్ చేయించుకున్నా ఏదో ఒక ప్లేస్లో సంథింగ్ చిన్న డ్యామేజెస్ అనేవి వస్తాయి. సో దాన్ని ఇది ఎలా కవర్ చేస్తుంది? జనరల్గా ఇంటీరియర్స్ ఎక్స్పెన్సివ్ ఇంటీరియర్స్ మనం చేసుకున్నా కానీ పెయింట్స్ వాల్స్ మనం టాప్ కోట్స్ ఎమల్షన్స్ ఏం వేసుకున్నా కూడా డాంప్నెస్ అనేది బికాస్ ఆఫ్ వేరేజెస్ కన్స్ట్రక్షన్ లో ఇష్యూస్ కానీ, స్ట్రక్చరల్ ఇష్యూస్ కానీ, తర్వాత ప్లంబింగ్ ఇష్యూస్ కానీ ఏమన్నా కూడా వాటర్ సీపేజ్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనము టాప్ కోట్ ఏ అప్లై చేసుకున్నా కూడా పెయింట్ దాని బేస్ కూడా స్ట్రాంగ్ చేసుకోవాలి. మనము డ్యామ్ ప్రూఫ్ వేసుకోవడం కానీ, తర్వాత వాటర్ ప్రూఫింగ్ కెమికల్స్ యూజ్ చేయడం కానీ, ముందు సర్ఫేస్ ని మనకు వాటర్ ఎక్కడి నుంచి అయితే రావడానికి ఛాన్స్ ఉందో వాటిని అరెస్ట్ చేస్తూ మనం ముందు కంట్రోల్ చేసుకొని ఈ టాప్ కోట్ వేసే ముందు మొత్తం వి షుడ్ ఎన్ష్యూర్ దట్ దిస్ ఇస్ నో వాటర్ ఇన్ ద వాల్. చేసుకున్న తర్వాత టాప్ కోట్ అప్లై చేసుకుంటే మీకు ఇంకా లైఫ్ 5 years మనం నార్మల్గా ఇస్తున్నాము. యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ లైఫ్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఈస్ యువర్ ఉదయశ్రీ సైనింగ్ ఆఫ్ అండ్ యూ గైస్ కీప్ వాచింగ్ టీ న్యూస్. బై బై.